ఉండండి, మీ సంగతి చెబుతాను. నమస్కారం. ఇంటర్నెట్లో ఒక తుఫానులా వచ్చి రాత్రికి రాత్రే అదృశ్యమైన ఒక భారీ డిజిటల్ ఉద్యమం గురించి ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. అదే కాక్రోచ్ జనతా పార్టీ. అసలు ఈ యువ ఆధారిత ఉద్యమం వెనుకొన్న కథ ఏంటి, దాన్ని ఎలా అణిచివేశారు, రండి తెలుసుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం ప్రధానంగా ఆ డిజిటల్ క్రాక్డౌన్ ఎలా జరిగింది, ఉద్యమం స్థాయి ఏంటి, ప్రభుత్వం ఎందుకంత కఠినంగా వ్యవహరించింది, జెన్జీ యువత వాడిన వ్యూహాలేంటి, వారి ఫెయిల్యూర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో ఇలాంటి డీసెంట్రలైజ్డ్ ఉద్యమాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దాం. అసలు ఈ కథని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ ఆన్లైన్ నిరసనపై పడిన వేటు ఎంత భయంకరంగా ఉందో మనం చూడాలి. ఇదంతా చాలా సడన్గా, భారీ స్థాయిలో జరిగిపోయింది. ఒక్కసారి ఊహించుకోండి, ఉదయం నిద్ర లేచేసరికి మీ డిజిటల్ ఉనికి మొత్తం మాయమైపోతే. ఇక్కడ సరిగ్గా అదే జరిగింది. ఏకంగా 22 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చేజారిపోయింది. దానికి తోడుగా ట్విట్టర్ అకౌంట్స్ నిలిపివేశారు, వెబ్సైట్ను పూర్తిగా బ్లాక్ చేశారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్తో జరిగిన భారీ డిజిటల్ టేక్డౌన్. అసలింత కఠిన చర్యలు ఎందుకు తీసుకున్నారో తెలుసా? దానికి సమాధానం తెలియాలంటే ఆ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో మనం గమనించాలి. ఈ డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఆన్లైన్ నంబర్లే ప్రభుత్వాన్ని అంత వేగంగా స్పందించేలా చేశాయి. ఇక్కడ ఈ నంబర్ చూడండి, 10 లక్షలు. అవును, వెబ్సైట్ను బ్లాక్ చేయడానికి ముందే 10 లక్షల మంది పౌరులు ఆర్గానిక్గా, స్వచ్ఛందంగా ఈ ఉద్యమం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇదొక మామూలు ఆన్లైన్ ట్రెండ్ కాదు, అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వం ఉల్లిక్కిపడే స్థాయిలో ట్రాక్షన్ సాధించిన ఒక సెన్సేషన్. ఇది నిజంగా ఒక అద్భుతమనే చెప్పాలి. అది అంతటితో ఆగలేదు. విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఏకంగా 6 లక్షల పిటిషన్లు దాఖలయ్యాయి. యువతలో ఉన్న అసంతృప్తికి, ఆగ్రహానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఊరికే సోషల్ మీడియాలో లైక్లు కొట్టి వదిలేలేదు, యాక్షన్ కావాలని పట్టుబట్టారు. ఇంత పెద్ద సంఖ్యలో డిమాండ్స్ రావడం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది. మరింత భారీ స్థాయిలో ఆన్లైన్ సపోర్ట్ వస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా లేదు. ఈ డిజిటల్ పేలుడు వెనుక ఉన్న అసలు కారణాలపై ప్రభుత్వం తమ దైన వాదనను వినిపించింది. ప్రభుత్వ అధికారి రాజీవ్ చంద్రశేఖర్ గారు చెప్పిన ఈ మాటలు గమనించండి. ఈ సోషల్ మీడియా, ఏఐ మరియు బాట్స్ యుగంలో సమాచారాన్ని ఆయుధంగా మార్చే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ చాలా ప్రమాదకరం అని ఆయన అన్నారు. అంటే ప్రభుత్వం ఏమంటుందంటే, ఇది ప్రజల సహజ స్పందన కాకపోవచ్చు, బహుశా భారీ నిధులతో దేశంలో అస్థిరత సృష్టించడానికి ఆడిన ఒక పక్కా ప్లాన్ అయి ఉండొచ్చు అని. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ గారు ఒక షాకింగ్ డేటా పాయింట్ను బయటపెట్టారు. ఆ 22 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లో దాదాపు 49% మంది పాకిస్తాన్ నుండి ఉన్నారని, మన ఇండియా నుండి కేవలం 9% మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం జాతీయ భద్రతా కోణంలో ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుందో దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం యువత నిరసన కాదని, విదేశీ జోక్యం ఉన్న వ్యవహారమని వారు వాదిస్తున్నారు. ఈ ఆరోపణలన్నీ పక్కన పెడితే అసలు ఎలాంటి ఖర్చు లేకుండా యువత సాంప్రదాయ గేట్ కీపర్లను ఎలా దాటుకొని వెళ్లారు అన్నది చాలా ఆసక్తికరమైన విషయం. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. పాత తరహా రాజకీయాల్లో ప్రజల్లోకి వెళ్లాలంటే భారీగా ఫండింగ్, పెద్ద పెద్ద టీవీ ఛానల్స్, పీఆర్ టీమ్స్ కావాలి. కానీ మన జెన్జీ డిజిటల్ యాక్టివిజంకి ఏం కావాలి? ఒక స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అకౌంట్, కొన్ని మీమ్స్, ఏఐ టూల్స్, అంతే. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న కానీ సూపర్ ఫాస్ట్, డీసెంట్రలైజ్డ్ పద్ధతి. వాళ్లు వాడిన వ్యూహాలు కూడా మామూలుగా లేవు. వాళ్ల పార్టీ పేరు కాక్రోచ్ జనతా పార్టీ. బొద్దింకలు అణు విస్ఫోటనాన్ని సైతం తట్టుకుని బతకగలవు కదా, ఆ రెసిలియన్స్కి సింబల్గా ఆ పేరు పెట్టుకున్నారు. ఏఐతో స్పీచ్లు క్రియేట్ చేయడం, మీమ్స్తో మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఆటపట్టించడం, లోకల్ ఆర్ట్, గ్రాఫిటీ, ఇలా రూపాయి ఖర్చు లేకుండానే వాళ్ల మెసేజ్ని అగ్నిలా వ్యాపింపజేశారు. ఇంత పర్ఫెక్ట్ డిజిటల్ ఫుట్ప్రింట్ ఉన్నా కూడా ఈ ఉద్యమం ఎక్కడో తడబడింది, ఆకస్మికంగా అదృశ్యమైపోయింది. అసలు వాళ్ల స్ట్రాటజీలో జరిగిన ఆ పెద్ద మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాళ్లు చేసిన మొదటి తప్పు, రాత్రికి రాత్రే ఏకంగా క్యాబినెట్ స్థాయి మంత్రుల రాజీనామాలు ఆశించడం. ప్రాక్టికల్గా ఒక ఆన్లైన్ ట్రెండ్ వల్ల అది వెంటనే సాధ్యమయ్యే పని కాదు. రెండోది, సిస్టమ్ తమకు వ్యతిరేకంగా ఉందంటూ, ఆట నిబంధనలు ఫేర్గా లేవని పదే పదే కంప్లైంట్ చేయడం.
పొలిటికల్ ఫైట్ అన్నాక ఎప్పుడూ ఒక పక్షానికి అనుకూలంగానే ఉంటుంది కదా. ఆ వాస్తవాన్ని గ్రహించకుండా ఫేర్ ప్లే కోసం ఏడుస్తూ కూర్చోవడం వాళ్ళు చేసిన అతిపెద్ద వ్యూహాత్మక లోపం. మరి ఇవన్నీ చూశాక మనకర్థమయ్యేదేంటి? ఇలాంటి డిజిటల్ క్రాక్డౌన్స్ నుండి తప్పించుకుని భవిష్యత్లో ఇలాంటి ఉద్యమాలు బతకాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళ వ్యూహం మార్చుకోవాలి. మొదట ఈ ఆన్లైన్ ప్రపంచం ఎప్పుడూ ఫేర్గా ఉండదన్న నిజాన్ని యాక్సెప్ట్ చేయాలి. రెండవది, ఏ ఒక్కరిని నాయకుడుగా చూపించకూడదు. అలా చేస్తే ఈజీగా టార్గెట్ అవుతారు. లీడర్షిప్ అనేది డీసెంట్రలైజ్ అవ్వాలి. మూడవది, క్షేత్రస్థాయిలో ఉన్న ఇతర రాజకీయ వర్గాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచెయ్యాలి. ఆఖరిది, అతిపెద్ద జాతీయాంశాల కంటే ముందుగా చిన్న చిన్న స్థానిక సమస్యలపై ఫోకస్ చెయ్యాలి. ఉదాహరణకు ఈ కొటేషన్ చూడండి. ఫైన్లు వేయడానికి హైవేల మీద ఎక్కడికక్కడ స్పీడ్ మీటర్లు పెడతారు కదా, మరి ప్రమాదం జరిగితే ఆదుకోవడానికి అంబులెన్స్లెక్కడున్నాయి? ఇలాంటి బేసిక్ కానీ పవర్ఫుల్ పౌర ప్రశ్నలు అడగడం ద్వారానే నిజమైన ఇంపాక్ట్ మొదలవుతుంది. వ్యవస్థని రాత్రికి రాత్రే మార్చేయాలని కాకుండా సామాన్యుడికి కనెక్ట్ అయ్యే ఇలాంటి ప్రశ్నలు సంధించడం ఏ ప్రభుత్వానికైనా ఇబ్బందికరమే. ఇదంతా చూశాక మనందరి మెదడులో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న: ఇలాంటి వికేంద్రీకృత డిజిటల్ యాక్టివిజం నిజంగానే క్షేత్రస్థాయిలో రాజకీయ మార్పులు తీసుకురాగలదా, లేక ఇవి కేవలం సోషల్ మీడియా లైక్లు, షేర్లకే పరిమితమయ్యే తాత్కాలిక ట్రెండ్సా? ఆధునిక రాజనీత్యాల్లో ఇదొక సరికొత్త పరిణామం. భవిష్యత్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ ఎక్స్ప్లెనర్ మీ అందరికీ ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక అంశంతో కలుద్దాం.